హే గైస్, చెప్పి హియర్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ చార్ట్ మీద అయితే ప్లాట్ చేస్తున్నాను ఆ ఇండికేటర్ని. సో ఇది ఆటోమేటిక్గా మీరేం చేసినా చేయకపోయినా జస్ట్ మీరు ఇండికేటర్ని యాడ్ చేసుకొని పైన ఎడిటర్లో నేను కోడ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అక్కడి నుంచి కాపీ చేసుకొని పైన ఎడిటర్లో ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసి యాడ్ టు చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇండికేటర్ అనేది చార్ట్ మీదకి యాడ్ అవుతుంది. ఓకే, సో నేను కోడ్ ఎందుకు ఇస్తున్నానంటే చూడండి, పబ్లిక్గా ఉన్న ఇండికేటర్స్ కూడా కొన్నిసార్లు మీకు అవైలబిలిటీలోకి రావు. ఒకవేళ మీరు ఆ ఇండికేటర్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, ఆ ఇండికేటర్ లేకపోతే మీరు ట్రేడింగ్ చేయడానికి ఇబ్బంది పడతారనమాట. ఓకేనా? సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైనా ఇండికేటర్ మీరు దాని మీద వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన కోడ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దానికి సంబంధించిన కోడ్ అనేది మీ దగ్గర ఉంటే మీరు డిపెండెంట్గా ఉండకుండా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో అందుకోసమే కోడ్నే కాపీ చేసుకోండి. పబ్లిక్ లైబ్రరీలోకి వెళ్ళి సెర్చ్ చేయొద్దు దయచేసి, అది అర్థం చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈవెన్ ఇండెక్స్ అయినా కూడా మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది. ఓకే, సో ఒకసారి మనం ఇండెక్స్ చార్ట్ని కూడా చూద్దాం. సో చూడండి, చాలా క్లియర్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇది డ్రా చేస్తుంది అనమాట. సో ఇది మీ ట్రేడింగ్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఆఫ్టర్ మార్కెట్ తర్వాత డ్రా చేయట్లేదు మనకి మామూలుగా. ఇక్కడ నేను ఒకసారి సిమ్యులేటర్ ఆన్ చేస్తాను చూడండి. సో ఆల్రెడీ ఉన్నాయి లైన్స్ ఇక్కడ. ఓకేనా? సో ఒకవేళ అక్కడ సపోర్ట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది అనమాట, లేకపోతే అది వెళ్ళిపోతుంటుంది. ఓకే, చూడండి, వన్స్ మనకి సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత అది టచ్ చేస్తే అక్కడ ఆ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర కానీ ఆ రెసిస్టెన్స్ హోల్డ్ చేస్తే అది రెడ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ బ్రేక్ చేస్తుంటే అది గ్రీన్లోకి మారిపోతుంటుంది అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఇంకేదైనా స్ట్రాటజీ ఉన్నా, లేకపోతే మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూస్ చేస్తున్నా కానీ అక్కడ సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చేసింది. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కదా. సో ఇట్లాగా మీరు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్ సెటప్ని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాత్రమే డ్రా చేసి చూపిస్తుంటుంది. కంప్లీట్గా ఇది ఫ్రీ ఇండికేటరు. ఓకే, సో మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ లోయర్ టైం ఫ్రేమ్లోనే దీన్ని రీప్లేస్ చేసి చూపించాను. ఓకే, సో మంచి ఇండికేటర్, ఇది మంచిగానే హెల్ప్ అవుతుంది ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడర్ అయినా. ఓకే, సో ఒకవేళ మీరు బయర్ అయినా కూడా ఇది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. వన్స్ మీకు సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే కొంత మొమెంటం వస్తుంది, లేకపోతే డౌన్ సైడ్కి మళ్ళీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయినా కూడా డౌన్ సైడ్ మొమెంటం వస్తుంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ ఎంటర్ అయ్యేదానికంటే కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మీరు ఏదైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ఆ లెవెల్లో ఎంటర్ అవ్వడం అనేది మంచిది. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను. సో ఈ ఇండికేటర్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లోనే ఉంటుంది. సో ఇలాంటి ఇంకా ఇండికేటర్స్ కావాలన్నా అంటే మీకు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకున్న ఇండికేటర్స్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. సో నేను మీకు మరిన్ని వీడియోస్ని వీటి మీద చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఒకసారి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.